దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరలా ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. ప్రేమ దేవుని బిడ్డ, మన జీవితంలో అనేక నిరాశలతో నిస్పృహలతో నువ్వు ఉండొచ్చు. కానీ నిరాశ నిస్పృహలతో నువ్వైనా ఎవరైనా సరే ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తావో, నీకున్న ప్రతిదీ ఏదైనా సరే, ఏ నిరాశతో అయితే వచ్చావో, ఏ నిస్పృహతో అయితే వచ్చావో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రతి హృదయంలో నీ బాధ ఏదైనా సరే, దుఃఖమైన సరే, ఆయన నీ గాయం కడతాడు. ప్రేమ దేవుని బిడ్డ, కీర్తన గ్రంథం 147 మూడవ వచనం చూద్దాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఈరోజు ఏ బాధతో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నప్పటికీ మన జీవితంలో అంట దేవుడు ఏం చేస్తాను అంటున్నారంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తారట, వారి గాయములు కడతారంట. ఈరోజు నీ హృదయం విరిగిపోయి నలిగిన హృదయంతో ఉండొచ్చు. కానీ ఏసైతే అంటున్నారు, నీ హృదయంలో ఏ వేదన అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, ఆయన నీ గాయము కడతాను అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, నీ హృదయం యొక్క ఆలోచనలు, ఆయన నీ తలంపులు, నీ ఆలోచనలు ప్రతీది కూడా ఆయన చూస్తూ ఉన్నారు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడట, వాటికన్నిటికీ కూడా పేర్లు పెట్టినాడట. నక్షత్రం సంఖ్యను ఆయన నియమించినప్పుడు వాటికన్నిటికీ పేర్లు పెట్టిన దేవుడు ఈరోజు నీ సమస్య ఏదైనా సరే ఆయనకు తెలియదు అంటారా? సమస్తము కూడా ఆయనకు తెలుసు. నక్షత్రముల సంఖ్య ఆయనకు తెలిసినప్పుడు వాటికన్నిటికీ ఒక పేరు అనేది ఉంచారట. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ పేరు నా పేరు కూడా ఆయన సన్నిధిలో, ఆయన జీవ గ్రంథంలో లిఖించబడినది. ప్రేమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో ఏ వేదనతో నువ్వు ఈరోజు ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నావో, లేకపోతే నువ్వు ఏ బాధతో, ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నావో, దేవుడైతే ఏసైతే అంటున్నారు, నీ గాయములు కడతాను అంటున్నారు. నీ ఇంటి వారి నుంచి నీకు ఏదైనా బాధ కలగచ్చు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారిని నీకు ఏదైనా బాధ కలగచ్చు. కానీ ఏసైతే అంటున్నారు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసిన అంటున్నారు. ఈరోజు అయ్యో నా ఆరోగ్యం ఏమైపోతుందో, లేకపోతే నేను ఇంకా చనిపోతాను, లేకపోతే నా పరిస్థితి ఏంటి, నా పిల్లలు ఏంటని నువ్వు అనుకోవచ్చు. కానీ గుండె చెదిరిన వారిని అంట ఆయన బాగు చేస్తున్నా అంటున్నట్ట. నీ గాయములన్నీ కూడా ఆయన కడతాను అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు ఈ ఉదయ కాలంలో నువ్వు ఎక్కడైనా సరే, నీ వాక్యం వింటున్న ఎవరైనా సరే, దేవుడు అంటున్నారు, వేసే మన పరలోకపు తండ్రి నీ హృదయంలోని ప్రతి వేదన కూడా ఆయన తీసివేస్తున్నా అంటున్నారు. నీ గాయములు కడతాను అంటున్నారు. నువ్వెవరి ద్వారా ఏ బాధ అనిపిస్తున్నావు, నువ్వు ఏ గాయపడుతున్నావో, నీ గాయములు ప్రతి గాయాన్ని కూడా ఆయన కడతాను అంటున్నారు. ప్రేమ దేవుని బిడ్డ, అది మనుషులకి ఈరోజు నీ మనసులో గాయము ఏ మనుషుడికి తెలియపోవచ్చు, కానీ ఏసైతుని ప్రతి గాయం కూడా ఆయన కడతాను అంటున్నాడు. ఎప్పుడు కడతారట అంటే, ఆయన సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు. ఇంకో మాట ఏంటంటే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించినప్పుడు నీ హృదయంలో ఏ బాధ ఉందో, ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నావో, ఏ వేదనతో నువ్వు అలసిపోతున్నావో, ప్రతీది కూడా ఆయన చూస్తున్నాడు. నీ జీవితంలోని ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో, ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు ఆయన అయితే నీ జీవితంలో కార్యం చేస్తారు. నేను ఎందుకంటే ప్రతిసారి కార్యం చేస్తున్నాను అంటున్నానంటే, ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మోకాల ప్రార్థన ఎప్పుడైతే ఉందో, ఆయన వాక్యం నువ్వు చదువుతావో, ఆ వాక్యం చదివినప్పుడు దేవుడు నీకున్న హృదయంలోనున్న ప్రతి బాధ కూడా తెలియపోదు. దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడి సన్నిధిలో మోకరించకుండా, ఆయన వాక్యం చదవకుండా నీ హృదయంలో గాయం పోవాలంటే, నీ బాధ పోవాలంటే నీకు పోదు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో అడిగి పెడతావో, నువ్వు దేవుని మందిరంలో అడిగి పెట్టినప్పుడు నీ ప్రతి గాయం కూడా ఆయన తీసివేస్తాను అంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, నక్షత్రాల సంఖ్య నీకు నాకు తెలీదు, కానీ ఆయన ప్రతీది కూడా ఆ సంఖ్య తెలుసట. శాస్త్రవేత్తలకు తెలియదు ఎంత అని, వాటి పేర్లు కూడా తెలియదు, కానీ మన తండ్రి కట్టే సమస్తము కూడా తెలిసింది. వాటికన్నిటికీ కూడా పేర్లు పెట్టించున్నదట. మన ప్రభు ఎలాంటి వాడండి, గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఆయన గొప్పతనం ఎంతంటే చాలా గొప్పది. ఈరోజు నీకు అసాధ్యమని అనుకునేది దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఈరోజు నీ హృదయంలో ఈ ఉదయ కాల సమయంలో, ప్రభు నా పరిస్థితి ఎలాగుందో, లేకపోతే ఏంటి నా జీవితంలో ఎలాగని నువ్వు కృంగిపోయిన హృదయంతో ఉన్నావో, వేసారిపోయి ఉన్నావో, లేకపోతే ఇంకేంటి ప్రభు నా జీవితం అత్తగలిపోయి ఉన్నావేమో, కానీ దేవుడైతే వేసే అంటున్నారు, నీ హృదయంలోని ప్రతి బాధ కూడా ఆయన తీసివేసి నీ గాయాన్ని కడతానంటున్నా. ప్రేమ దేవుని బిడ్డ, నీ ఇంట్లో ద్వారా, నీ భర్త ద్వారా, లేకపోతే ఎవరి ద్వారా నువ్వు బాధ అనిపించవచ్చు, నేను గాయపెట్టచ్చు నీ హృదయంలో. నువ్వు ఇంకెందుకో పనికిరావు, నీ జీవితం ఇంతే, ఇంక నువ్వు ఎవరి దగ్గర ఇంతే అని చెప్పేసి నిన్ను ఎవరైనా అని ఉండొచ్చు. కానీ ఏసైతే అంటున్నారు, ఇంకా నువ్వు జీవితంలో ఏది కూడా సాధించలేమని ఉండొచ్చు, లేకపోతే ఇంకా నీ పరిస్థితి ఇంతే అని నేను ఎక్కిరించవచ్చు. కానీ ఏసైతే అంటున్నారు, నీ గాయం అంట ఆయన కడతాను అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయ
ఉదయకాల సమయంలో నువ్వు ఎక్కడున్నా సరే ఆయన వాక్యం వింటున్నా ప్రతి ఏ బిడ్డ అయినా సరే ఏసే అంటున్నారు నీ గాయం కడతాను అంటున్నారు. మన గాయాలు ఏ తండ్రి కట్టలేదు, ఏ తల్లి కట్టలేదు, ఏ అన్నదమ్ములు కూడా కట్టలేదు. కానీ నీ ప్రతి గాయం కట్టవాడు ఎవరంటే, నీ హృదయంలో వేదన చూసేవాడు ఎవరంటే ఆయన ఒక్కడు మాత్రమే, మన పరలోకపు తండ్రి మాత్రమే. ఈరోజు నీవు దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే వస్తావో, ప్రభా నాకు బాగాలేదు లేకపోతే ఏదో అని చెప్పేసి ఇంట్లో ఉండిపోవడం కాదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ జీవితంలో సంతోషం కలుగుతుంది. సాతానుడు అయితే ఏమంటాడు, ఇంకెందుకు చర్చికెళ్ళడం, ఇంకెందుకు నీ జీవితంలో ఏం కార్యం జరిగిందని చెప్పేసి ఆ నిన్నేం చేస్తాడండి, డిస్కరేజ్ చేస్తాడు. కానీ అది కాదు, కానీ నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ నా సన్నిధికి వెళ్ళినప్పుడు నీ హృదయంలో ఉన్న ప్రతి వేదన కూడా తెలియపోద్ది. ఇంకో మాట చూద్దాం, 146లోనే ఉంటుంది. 146:6. ఆయన ఆకాశంలో భూమిని సముద్రము దానిలో సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పినవాడు. బాధపరచబడి వరకు ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొని వరకు ఆహారం తెచ్చానంట. ఇంకో మాట కింద ఉంటుంది 8వ యెహోవా కృంగని వారిని లేవనెత్తాడంట. ఏ మాట అంటే బాధపరచబడి వరకట ఆయన న్యాయం తీరుస్తాడు, కృంగిన వారిని ఆయన లేవనెత్తుతాడట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఎవరైనా సరే దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు కృంగిపోయి నువ్వు ఇంక ప్రభా నేనేం చేయలేను, ఇంక నా పరిస్థితి ఏంటని నువ్వు అనుకోవద్దు. కానీ ఏసీ అయితే చెప్తున్నారు, ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ హృదయంతో ఏ వేదనతో ఉన్నప్పటికీ ఆయన అయితే వాటే చెప్తున్నారు, నీ గాయం కడుతున్నాడు. గుండె చెదిరిపోవడం అంటే చూడండి, కొన్ని మెంటల్ టెన్షన్స్ వచ్చేస్తే ప్రభు అప్పులన్నీ ఎలా తీర్చాలి, ఈ ఫైనాన్స్ ప్రాబ్లం ఎలాగా, లేకపోతే ఏంటి ఎలా ప్రభు ఇవన్నీ నేను ఎలా చేసుకోగలనంటే ఏసై సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి నీ జీవితంలో అయితే కార్యం జరిగిస్తారు. ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో నీకు ఆనందము సంతోషం కూడా కలుగుతుంది. నీ గాయములన్నీ కూడా ఆయన కడతాడు. నక్షత్రం సంఖ్యను ఆయన నియమించిన వాడు నీ జీవితాన్ని కూడా ఆయన సమస్తం కూడా తెలిసింది. ఆయనకి ఏది కూడా మరుగే ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలంటే ముందుగా దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రతిదినం ఆయన వాక్యం చదవాలి. ప్రతిదినం ఆయన సన్నిధిలో నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. తప్పిరెళ్ళిన హృదయాలను అంట ఆయన ఏం చేస్తారటంటే, నువ్వు ఎలాగైతే తప్పిరెళ్ళిపోతున్నావు ఇంకా నాది అంటే సమస్యలు వరకట ఆయన బలం ఇస్తారట. నీ కృంగిన మోకాలనట ఆయన బలపరుస్తానంటున్నాడు. ఈరోజు నీ హృదయంలో ఏ వేదనతో ఉన్నప్పటికీ, ఏ సమస్యతో నువ్వు కృంగిపోయినప్పటికీ దేవుడు అంటున్నాడు నీ గుండె చెదిరిపోద్ది. ఇంక ప్రభా ఎలాగా చేసే ఇంకా నా జీవితంలో ఎలాగ ఇంకా ఈ టెన్షన్స్ ఎలాగా, ఈ బాధలు అలాగే నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను అయ్యా అంటే, కానీ ఏసైతే అంటున్నాడు గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తాను అంటున్నాడు. నీ గాయములట ఆయన కడతానంటున్నాడు. నువ్వు ఎక్కడైతే గాయపడ్డావో, ఎక్కడైతే బాధపడుతున్నావో ఏసై అంటున్నాడు నీ ప్రతి గాయమును కూడా ఆయన కడతాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నీ పక్షముగా ఆయన నీతో ఉన్నానని చెప్తున్నాడు. కృంగిన వారిని ఆయన లేవనెత్తుతాను అంటున్నాడు. బాధపరచబడి వరకట ఆయన న్యాయం తీరుస్తాను అంటున్నాడు. ఆయన మాట ఇచ్చట ఎన్నడూ కూడా తప్పిపోదనేసి దేవుడు చెప్తున్నారు. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయినా, ఏ బాధతో ఉన్ననా తండ్రి యేసయ్య నీవే నాకు దిక్కు ప్రభా, నీవు తప్ప నాకెవరున్నారని ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రభా నువ్వు గాయములు కడతావు కదా ప్రభా, నా గుండె చెదిరిపోతుందయ్యా, ఈ సమస్యలు బట్టి నేను వేసారిపోతున్నాను అని నువ్వు ఎప్పుడైతే దేవుని సైనా మోకరించి ప్రార్థన చేస్తావో ఎటువంటి సమస్య అయినా దేవుడు నీ చేతిలో కార్యం చేయగలవాడు. ఆయనకు అసహజమైనదంటే ఏది కూడా లేదు. ప్రేమైన దేవుని బిడ్డ, కానీ ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రభా నేను నీ దగ్గరికి వస్తానయ్యా, నీ సన్నిధిలోకి వస్తానయ్యా, నీ సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేస్తాను అనేటప్పుడు నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో నీ సమస్య అప్పుడే మాయమైపోద్ది. ఎప్పుడైతే నీ ఆయన సన్నిధిలో మోకరిస్తావో నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో నీకు జీవితంలో కార్యం జరిగితే, ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధికి లోపడతావో నీ దేవుడు నీ జీవితంలో సంతోషం సమాధానం ఇస్తారు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వ్యతిరేకంగా వెళ్తావో నీ జీవితంలో ఎప్పుడేం కలుగుతుందండి, దుఃఖమే కలుగుతుంది. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని జీవితంలో అయితే కార్యం జరిగిస్తారు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు ఏ జీవితంతో ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, వేసారిపోయి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు కృంగిపోయి ఉన్నావో దేవుడు అంటున్నారు ఆయన కృంగిన వారిని లేవనెత్తుతాడంట. సమస్యలేని వారికి బలమిచ్చేవాడు ఆయన అంట. ప్రేమైన దేవుని బిడ్డ, యెషయా గ్రంథంలో ఉంటారు కదా, సమస్యలేని వారికి బలం ఇస్తాడంట ఆయన. ఇంకో మాట ఏంటంటే ఆయన కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుందరు, వారి పక్షిరాజు వల్ల రెక్కలు చాపుకొంచు పైకి ఎగిరిపోతారు, వారు అనేక
ఏం చేస్తారంటే సమస్యలుగా నచ్చిపోతారంట. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూస్తావో నీ జీవితంలో కార్యం జరిగితే, ప్రభా నీవే నా దిక్కు, ప్రభా నీవే నా ఆశ్రయం, ప్రభా నీవు నా రక్షణ శృంగం అని చెప్పేసి దేవుడినట ఆయనకు ఆశ్రమగాను చేసుకోరట. మహోన్నతిని చోటని నివసించాడు, సర్వశక్తిని నేడని విశ్రమించాడు. ఆయనే నాకు ఆశ్రమం, నా కోట, నేను నమ్ముకుని నా దేవుని గురించి నేను చెప్పుకొంచున్నానని చెప్పేసి ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడి సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రభా ఆయన వాక్యాన్ని ప్రకటించాలి నోటితో, ప్రతిదినం ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకునేటప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఆయనకి టైం మన ఒక్క సమయం అనేది కూడా ఇవ్వాలి. దేవా నా చేతిలో ప్రభా నీ సన్నిధిని మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు చాలామంది జీవితాలు ఏంటంటే మోకాల ప్రార్థన అనేది చాలా తక్కువ ఉంది. ఎంతమంది దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారు, కొంతమంది అయితే బెడ్ల మీద ప్రార్థన చేస్తారు, మరి కొంతమంది అయితే కూర్చొని ప్రార్థన చేస్తారు. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినంత వరకు మనం ఏం చేయాలండి, మోకాల మీద ప్రార్థన చేసినప్పుడు నీకు ఆరోగ్యం, స్వస్థత, నెమ్మది కూడా కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే బెడ్ మీద ప్రార్థన చేస్తావు బెడ్ మీద ఉంటావు. కానీ దేవుడి సన్నిధిలో మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంట, దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. మోకాల ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. మోకాల ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. మోకాల ప్రార్థన నీ కుటుంబ జీవితాన్ని, నీకున్న ప్రతి పరిస్థితిని కూడా మార్చగలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడి సన్నిధిలో భక్సింగ్ గారు ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు దేవుని సన్నిధిలో ఒక గొప్ప దైవజనుడిగా ఆయన మోకాల మీద ప్రార్థన దేవుడు అనేక కార్యాలు జరిగించాడు. ఇంకోటి పాలి అంగించారు గారు కూడా ఆయన సన్నిధిలో ఎప్పుడు విశ్వాసంతో ఉండడు. ఈరోజు నువ్వు కూడా విశ్వాసంతో మోకాల మీద ప్రార్థనతో ఉండేటప్పుడట కృంగిపోయిన నీ జీవితాన్ని ఆయన లేవనెత్తాలంటే నువ్వు ముందుగా ఏం చేయాలి, మోకాల మీద ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడి నీ జీవితంలో కార్యం జరిగిస్తారు. ప్రేమ దేవుని బిడ్డ, దేవుడి జీవితంలో ఇంకా కార్యం జరిగించకపోవడానికి కారణం ఏంటంటే కృంగిపోతావు. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వస్తావో సమస్యను బట్టి నువ్వు ఉండిపోతావు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అయ్యా నీ సన్నిధికి వచ్చినప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఆయన రెక్కల నీడకు వచ్చినప్పుడు నీకు ఆరోగ్యము, సత్తువ, బలము కలుగుతుంది. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి రాకుండా ఎప్పుడైతే ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ఇంకా వెనక్కి ఉండిపోతావు, ఇంకా నీ సమస్యలు కూడా ఎక్కువైపోతాయి. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం అంటే నువ్వు ఎవరైనా సరే ఈరోజు మనకున్న పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీ జీవితంలో నీ కుటుంబ పరిస్థితులు చూసి వేసారిపోయి ఉండొచ్చు. కానీ ఏసైతే అంటున్నారు, ప్రియమైన నా కుమార్తె, నా కుమార, నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన అంటున్నారు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తారంట. ఇంకో మాట ఏమంటున్నారు, నీ గాయం ఆయన కడతాను అంటున్నారు. మన గాయాలు ఎవరు కడతారండి? ఒక డాక్టర్ కొంతవరకు కట్టగలడు, అది కానీ మళ్ళీ తిరిగి పుండు అయిపోతుంది. కానీ ఏసై కట్టిన గాయం అయితే అది మళ్ళీ తిరిగి ఎప్పుడు కూడా అక్కడ స్వస్థత కలుగుతుంది, కానీ అది మళ్ళీ తిరిగి ఎప్పుడు కూడా పుండులా తయారవుతుంది. ప్రేమ దేవుని బిడ్డ, ఆరోగ్యం నీకు కావాలంటే ఆయన సన్నిధిలో నువ్వు ఆరోగ్యముగా నీ సంతోషంగా ఉండాలంటే నీవు దేవుని సన్నిధికి రావాలి. మోకాల మీద ప్రార్థన అయితే ఉండాలి. గుండె చెదిరిన నీ పరిస్థితి ఏదైనా సరే, అయ్యా ఇంకా నా పరిస్థితిలో నేను ఇంకా లేవలేనయ్యా, ఇంకా నా జీవితం ఎలాగైపోతుందని నువ్వు అనుకోవచ్చు. కానీ ఏసైతే అంటున్నారు, నీ పరిస్థితులను మారుస్తాను, నీ గాయం నేను కడతాను. నీవెవరి ద్వారా కృంగిపోతున్నావు, నీవెవరి ద్వారా వేసారిపోతున్నావో ప్రియమైన దేవుని బిడ్డ, కానీ ఏసైతే అన్నా నువ్వు చదువుకున్న కాలేజ్లో కానీ లేకపోతే నువ్వు ఎక్కడైనా సరే, లేకపోతే నీ ఉద్యోగంలో కానీ నువ్వు ఎక్కడైనా కృంగిపోవచ్చు. కానీ ఏసైతే అంటున్నారు వాళ్ళని అవమానించవచ్చు, ఎటకారంగా చూడొచ్చు, హేళన చేయొచ్చు. కానీ ఏసైతే అంటున్నారు నీ ప్రతి గాయాన్ని కూడా ఆయన కడతాను అంటున్నారు. ఇదిగో నీ బ్రతికి ఎలాగా ఉంది, ఇంకా నీ జీవితం ఎలాగా ఉందని నేను అనొచ్చు. కానీ ఏసైతే అంటున్నారు, ప్రియమైన నా కుమార, నా కుమార్తె, నువ్వు ఎక్కడున్నా సరే ఆయన ఒకటే చెప్పిన, నీ గాయం నేను కడతాను. నువ్వు ఇంట్లో వాళ్ళ ద్వారా కృంగిపోతున్నావా, నీ కుటుంబస్తుల ద్వారా నువ్వు సిగ్గుపడుతున్నావా, కానీ ఏసైతే అంటున్నాను నీ ప్రతి గాయాన్ని కూడా ఆయన కట్టి కృంగిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తుతాను అంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డ, నేను అనేక మార్లు కృంగిపోయిన పరిస్థితి, కానీ ఈరోజు నా తండ్రి సన్నిధిలో నేను ఉండబట్టి, ఈరోజు ఆయన సన్నిధిలో మోకరించబట్టి దేవుని సన్నిధిలో నాకేంటంటే ఆయన ఇచ్చిన ఆరోగ్యం, ఆయన ఇచ్చిన సమాధానం. ప్రేమైన దేవుని బిడ్డ, మన చేతులను ఎప్పుడైతే నువ్వు నీ తండ్రిని ఏసైని ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో నీ ప్రతి గాయం కూడా ఆయన కడతాడు. నీ హృదయంలో సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. బాధపరచబడి వరకు ఆయన న్యాయం తీరుస్తారంట. అందుకే అంటున్నారు ఆయన మాట ఇచ్చేట తప్పుపడట. ఆయన సముద్రంలో దాన్ని సర్వంలో సృజించినవాడు, ఆయన అన్నడు కూడా మాట తప్పినాడు. ఈరోజు వాక్యం అంటున్నావు ఎవరైనా సరే, మన పరలోకపు తండ్రి అంటున్నాడు నీ గాయాలు నేను కడతానమ్మా. నక్షత్రాల సంఖ్యను నేను నియమించినప్పుడు వాటికి పేర్లు పెట్టినప్పుడు నీ పేరు నా పేరు కూడా జీవ గ్రంథంలో ఆయన లెక్కించబడింది. నీ పరిస్థితి ఏదో ఆయనకు తెలుసు, నీ జీవితం ఏంటో ఆయనకు తెలుసు, నీ ఆలోచన ఏంటో ఆయనకు అన్నీ కూడా తెలుసు.
తెలుసు. ప్రపంచమంతా ఉన్న ప్రతి ఆకాశం ఉన్న ప్రతి నక్షత్రం సంఖ్య ఆయనకు తెలుసట. వాటి పేర్లు కూడా ఆయనకు తెలుసట. అలాగే నీ పేరు నా పేరు ఆయనకు తెలీదా? సమస్తం కూడా తెలుసు. ఆయనకు మరిగేనిది ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. ప్రభా, ఇదిగో నా జీవితం నీ హస్తాలకు అప్పచెప్తున్నాను అయ్యా. నేను కృంగిపోతున్నానయ్యా. అయ్యా, నా పరిస్థితిని బట్టి నేను వేసారిపోతున్నానయ్యా. అయ్యా, నా జీవితం ఎలాగుందయ్యా అని చెప్పేసి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే గోచాడుతావో దేవుడు నీ చేతిలో కార్యం జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన ప్రభు చాలా గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన బలం నాకు మితి లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో ఆయన యొక్క కార్యం జరిగిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉండిపోతావో నీ జీవితంలో కార్యం చూడలేవు. ఆయన నీ కార్యాలు కట్టాలంటే ఆయన సన్నిధికి రావాలి. ఆయన నీకు చెదిరిపోయిన నీ జీవితాన్ని బాగు చేయాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన సన్నిధికి రావాలి. ఎప్పుడైతే నువ్వు మొక్కాల మీద ఉండి ప్రార్థన చేస్తావో దేవుడు నీ జీవితంలో అయితే కార్యం జరిగిస్తాడు. ముందుగా ఆయన సన్నిధికి రావాలి. మొక్కాల మీద ప్రార్థన చేయాలి. ఆయన వాక్యం చదవాలి. ఆయన వాక్యం నోటితో ప్రతిదినము కూడా ఒప్పుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డ, నక్షత్రాల సంఖ్య నియమించిన దేవుడు నీ జీవితం అంతా ఆయనకు తెలిసి ఉంది. నువ్వు వృద్ధాప్యం అయిపోయినంత వరకు కూడా ఆయన నీ పరిస్థితులు అందరినీ ఎరిగినవాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తావో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో నీ ప్రతి గాయం, నీ కృంగిపోయిన పరిస్థితులు ఆయన లేవనెత్తుతాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే దేవుని నీ జీవితంలో కార్యం జరిగించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా తండ్రి, అయా నీకు వందనాలు ప్రభా తండ్రి. అయా తండ్రి, గుండె చెదిరిన వారిని బాగు చేస్తున్నాను. వారి కాని కడతానన్న ప్రభా తండ్రి. వారి పరిస్థితి ఏదైనప్పటికీ ప్రభా, నక్షత్రాల సంఖ్యనే నీవు నియమించావు. వారికి అన్నిటికీ పేర్లు పెట్టిన ప్రభా, నీ బలం నాకు తండ్రి మితి లేదు. నీవు అధిక శక్తి గలవాడు ప్రభా. మా తండ్రి గొప్పవాడు, ఆశ్చర్యతోడు, ఆలోచన కర్తవు ప్రభా తండ్రి. కృంగిపోయిన వారి లేవనెత్తుతో, తత్తరిల్లిపోయిన హృదయాలు ప్రభా తండ్రి, సంతోషంతో ప్రభా తండ్రి, సమస్యల వారికి బలమిచ్చేవాడే నీవే. కాబట్టి ప్రభా, వారి జీవితంలో కార్యం జరిగించండి. అనేక మంది నిస్పృహతో, నిరాశతో, కృంగిపోయిన స్థితిలో ఉన్నారయ్యా. వారి జీవితంలో కార్యం జరిగించండి. నీవు గొప్పవాడు, ఆశ్చర్యకరమైన ప్రభా తండ్రి. వారి గాయాలు కట్టండి. ఎవరే ఫైనాన్స్ విషయంలో, లేకపోతే ఎవరే ప్రాబ్లమ్స్తో, కుటుంబ సమస్యలతో వేసారిపోతున్నారో ప్రభా తండ్రి, భార్య భర్తల మీద జాగ్రత్త లేకుండా ఉంటున్నారు, దేవ కుటుంబ సమస్యలు బట్టి వేసారిపోయి ఉంటున్నారు. వారందరినీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం గొప్పది. నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నావు కాబట్టి తండ్రి, వారి జీవితంలో కార్యం జరిగిన కాక. వివాహం కాని బిడ్డలు, గర్భఫలం లేని బిడ్డలు, ఆరోగ్యం లేని బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని వాక్యం ఉంటుంది ఏ బిడ్డ అయితే ప్రభా, అలాగే నా ప్రభా తండ్రి దేవ మాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారి జీవితంలో కార్యం జరిగించి మహిమ కంటే ప్రభా మీరు పొందుకొని ఈ చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్.